విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ ఆపరేషనల్ డెమోకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, స్పీకర్, హోంమంత్రితో పాటు పలువురు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి చెప్పారు. విశాఖలో పోలీసులు భారీ భద్రతపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా మరింత సమాచారం అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఉన్నారు. సార్, ఈరోజు నేవీ విన్యాసాలకు సంబంధించి ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు, ఓవరాల్గా ఎలా ఉంది? గౌరవనీయులైన ముఖ్యమంత్రి సార్, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సార్, గౌరవనీయులైన స్పీకర్ సార్, గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ మ్యామ్, ఇంకా చాలామంది డిగ్నిటరీస్, తర్వాత దాదాపు బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 1,00,000 నుండి 2,00,000 మంది వరకు పబ్లిక్ వస్తారండి. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. మన వైజాగ్ సిటీకి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అన్నమాట. పకడ్బందీగా ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాం విన్యాసాలు అయిపోయిన తర్వాత సీఎం సార్ వెళ్ళిపోతారండి, కానీ ప్రోగ్రాం మాత్రం కంటిన్యూ అవుతుంది. డ్రోన్ షో ఉంది, లేజర్ షో ఉంది, ఫైర్ వర్క్ షో ఉంది. కాబట్టి పబ్లిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సీఎం సార్ సెక్యూరిటీ కోసం అదర్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ, ప్రొటెక్టివ్ సెక్యూరిటీ కోసం అన్ని విధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. మేము రూఫ్ టాప్ కానీ, మిగిలిన యాంటీ సబోటేజ్ చెక్ కానీ, రోడ్ ఓపెనింగ్ కానీ, యాక్సెస్ కంట్రోల్ కానీ అన్నీ జాగ్రత్తగా చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఎటువంటి అన్టువర్డ్ ఈవెంట్ జరగనీయకుండా ఈ ప్రోగ్రాం మేము ఏర్పాటు చేస్తాం. భారీగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వాహనాలకు సంబంధించి పార్కింగ్ చెక్స్ ఏదైనా పెట్టారు సార్, పాయింట్లు ఏదైనా పెట్టారు? వాళ్లకు పార్కింగ్ కోసం సెపరేట్ స్థలం కేటాయించడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి అక్కడ పార్కింగ్ చేసి నడిచి రావాలి. తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళాలి. సందర్శకులు హ్యాపీగా వచ్చి ఎంక్లోజర్లకు వచ్చి వాళ్ళు కేటాయించిన ప్రదేశాల్లో ఉండి ఈ విన్యాసాలను చూసి ఆనందించి సేఫ్గా తిరిగి వెళ్ళాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో టీవీ 9 విశాఖ.